స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు దినేష్ కుమార్ గారికి, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ పాడేల వారికి, అదేవిధంగా అసిస్టెంట్ కలెక్టర్ గారికి, నా తోటి చైర్మన్ యువ నాయకుడు జీసీసీ చైర్మన్ శ్రావణ్ కుమార్ గారికి, కాఫీ బోర్డు డైరెక్టర్ ఉమామహేశ్వరరావు గారికి, జీసీసీ డైరెక్టర్ బొర్ర నాగరాజు గారికి, స్థానిక ఎంపీపీ రత్నకుమార్ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, జీమోడల్ ఎంపీపీ గారికి, అదేవిధంగా వేదిక పోయినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నేటి కార్యక్రమానికి పాల్గొన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన వివిధ మండలాల పంచాయతీల నుండి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు, సర్పంచులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మరి మన రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించినటువంటి అవార్డులు ప్రధాన కార్యక్రమం చేస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా ఏ గ్రామాల్లో, ఏ పంచాయతీలో, ఏ మండలాల్లో మరి అవార్డు అనేటటువంటిది మనకు వచ్చింది అనేది డిఎల్పిఓ గారు చాలా చక్కగా వివరించి ఉన్నారు. కాబట్టి వాటి జోలికి పోకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుండి ఎంపీపీలు, జడ్పీటీసీ దాకా, అదేవిధంగా మా వరకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎంతో బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బాధ్యత కలిగిన వాళ్ళందరికీ ఉండాల్సినటువంటి బాధ్యత, మనందరికీ కూడా ఉండాల్సిన బాధ్యత. గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సీజన వ్యాధులు వచ్చినప్పుడు అనేక మరణాలు మనం చరిత్రలో చూసిన సందర్భాలు జరుగుతుంది కూడా. అయితే గతంలో ఉన్నంత ఎక్కువగా కాకుండా ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టిందంటే దానికి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇప్పుడు పరిపాలన చేస్తున్న ప్రభుత్వాలు కానీ తీసుకున్నటువంటి చర్యలని చెప్పే దాంట్లో సందేహం లేదు. దాంట్లో ప్రధానమైన భూమిక పోషించాల్సింది ఇప్పుడు కూడా గ్రామ స్థాయిలో పంచాయతీ సిబ్బంది అని చెప్పే దాంట్లో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి పారిశుద్ధ్య కార్మికులు మనం గౌరవించుకున్నప్పుడు ఆ గౌరవానికి రెట్టించినట్టు ఉత్సాహంతో వాళ్ళు పరిశుభ్రతను పాటిస్తే మన అందరి ఆరోగ్యాలు బాగుంటుంది. గిరిజన ప్రాంతంలో రోగాల బారిన పడకుండా దాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా పారిశుద్ధ్య కార్మికుల్ని ప్రధానంగా గౌరవిస్తూ పంచాయతీ స్థాయిలో ఉండే అధికారులందరూ ఈ విషయంలో నిస్వార్థంగా, నిజాయితీగా, ఖచ్చితంగా సేవాభావంతో ఆలోచన చేసి పనిచేయగలిగినప్పుడు ఆ రకమైనటువంటి లక్ష్యాలు నెరవేరడానికి మనమంతా భాగస్వాములు అవుతామనే